హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో టాప్ 15 కంటెస్టెంట్లను జ్యూరీ సెలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రకరకాల టాస్కులు పెట్టి టాప్ 15 అయితే సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో నేటి ఎపిసోడ్తో డేర్ ఆర్ డై ఆటలు ముగిశాయి. మిగిలిన 13 మంది కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు పెట్టి టాప్ 15లోకి పంపించారు. ఆల్రెడీ టాప్ 15లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. నేటి ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసరికి డేర్ ఆర్ డైలో భాగంగా టాస్కుల్ని గెలిచి టాప్ 15లోకి వచ్చేశారు. మిగిలిన నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. నేడు జరిగిన ఎపిసోడ్లో డేర్ ఆర్ డైలో భాగంగా కంటెస్టెంట్లకు డిఫరెంట్ టాస్కులు పెట్టారు. ముక్కు కుట్టించుకొని ఒకరు, ఐస్ టబ్ లో కూర్చొని ఇంకొకరు, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ టాస్కుల్ని కంప్లీట్ చేసి టాప్ 15లో బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ ప్రయాణంలో సుమ, లయ, జోష్న, రుచిత జర్నీలు మాత్రం ఎండ్కి వచ్చేశాయి. ఆ నలుగురిని ఎలిమినేట్ చేసేశారు. మరి పూర్తి ఎపిసోడ్ ఎలా జరిగిందో చూద్దాం రండి. ఎపిసోడ్ ప్రారంభంలోనే నవదీప్ ఓ షాక్ ఇచ్చాడు. పుటా అపూర్వలను పిలిచి 2 కార్డులలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలని, అందులో ఒకటి ఎగ్జిట్ అని ఇంకొకటి స్టే అని చెప్పాడు. దీంతో పుటాకి ఎగ్జిట్ కార్డు వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీముఖి అందరికీ రకరకాల మిర్చీలు ఇచ్చింది. వాటిని అమన్ తినేశాడు. ఇంకో టాస్క్ లో భాగంగా దీపక్, అమన్, సుమ, లయ తలపడ్డారు. బెలూన్స్ ఊదే ఈ టాస్క్ లో సుమ కంట్లోకి కాటుకు వెళ్లి ఇబ్బంది పడింది. దీంతో ఆటని కాసేపు మధ్యలో ఆపేశారు. ఇక చివరకు ఈ టాస్క్ లో దీపక్ గెలిచాడు. లయ మాత్రం ఆటని కూడా పూర్తిగా చేయలేకపోయింది. ముక్కు, చెవి, ఐబ్రోస్ లో ఏదో 2 చోట్ల కుట్టించుకోవాలని టాస్క్ పెట్టారు. దీనికి రోహిత్, హేమంత్ ముందుకు వచ్చారు. కానీ ముక్కు కుట్టించుకోవాలని చెప్పడంతో రోహిత్ పక్కకి వెళ్ళాడు. దీంతో రోహిత్ మీద అభిజిత్, శ్రీముఖి ఫైర్ అయ్యారు. నువ్వు ఎందుకు వచ్చావు? ఇలా సైలెంట్ గా చూస్తూ ఉండటానికి వచ్చావా? అసలు